పిల్లల హక్కులు. పిల్లలకు ఏమేమి హక్కులు ఉంటాయి? బాలలు అనగా ఎవరు అంటే 0 నుంచి 6 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలు. ఫస్ట్ ఏంటి, వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకోవాలంటే వాళ్ళు జీవించి ఉండాలి కదా. ఫస్ట్ రైట్ ఆఫ్ లివింగ్, జీవించే హక్కు. రైట్ టు డెవలప్మెంట్ అంటే ఏంటి, జీవించిన తర్వాత రోజు రోజుకి వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ శారీరకంగా మానసికంగా డెవలప్ అవ్వాలి కదా, అభివృద్ధి చెందే హక్కు. తర్వాత రైట్ ఆఫ్ పార్టిసిపేషన్, పాల్గొనే హక్కు. అంటే వాళ్ళ చుట్టూ జరిగే ప్రపంచంలో ఏం జరుగుతుంది అందులో పాల్గొనే, అంటే వివిధ రకాల సాంఘిక కార్యకలాపాలు కానీ అభివృద్ధి చెందడం కానీ సొసైటీలో జరిగే కార్యకలాపాలకు పాల్గొనే హక్కు. రక్షణ హక్కు, ఇతరుల నుంచి వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళు రక్షణ హక్కును పొంది ఉంటారు. దీనితో పాటుగా ఇంకా ఏంటి అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, వాళ్ళకు చదువుకునే హక్కు, విద్యా హక్కు కూడా ఉంటుంది, పౌష్టికాహారం తీసుకునే హక్కు కూడా ఉంటుంది. రక్షణ, పౌష్టికాహారము. ఇంకా ఈ హక్కుని ఎవరు కాపాడుతారు అంటే తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న ఉపాధ్యాయులు, సొసైటీ అనేది వాళ్ళకు అందివ్వాలి. ఎందుకు అంటే 3 నుంచి 6 సంవత్సరాలు ఉన్న పిల్లలు సొంతంగా తమని తాము రక్షించుకోలేరు, ఆపద వస్తుందని వాళ్ళకు తెలియదు, పౌష్టికాహారం అనే దాని మీద కూడా అవగాహన ఉండదు. కాబట్టి ఇక్కడ మనకి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి పిల్లల యొక్క పౌష్టికాహారం కానీ రక్షణ కానీ అందిస్తుంది.